దివ్యదేవుని సముఖములో చేరి ఉన్న మనందరకు ఆయన కృపా సమృద్ధిగా తోడైయుండును గాక. ఆమేన్. మరణాత. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ విశ్రాంతి పరిశుద్ధ ఆరాధన దినమున దేవుని వాక్యములో నుండి నెహెమ్యా భక్తుని మనం ధ్యానం చేసుకొని సంఘ ఇశ్రాయేలు జనాంగ సంస్కరణకర్తగా, ఒక నీతిమంతునిగా, ఒక నిర్మాణకునిగా నెహెమ్యా ఎలాగున ఇశ్రాయేలు జనులలో ఉన్న భ్రష్టత్వమును పరిహారము చేసి వారిలో విశ్వాసమును పెంపొందింపచేసి భక్తి భావమును వృద్ధిపరచి మరలా దేవుని తట్టు మళ్లించుటకు గొప్ప పాత నిబంధన భక్తునిగా నిలిచిన నెహెమ్యా ఈవేళ మన ధ్యానాంశం అయి ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈవేళ మన అంశం నెహెమ్యా సబ్బాతు సమరం, లేక నెహెమ్యా సబ్బాతును గురించిన వ్యాజ్యం. ఎలాగున నెహెమ్యా చెరలో నుండి తమ స్వదేశమునకు చేసిన ఇశ్రాయేలు జనులైన వారిలో దేవుని యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును తిరిగి బోధించి వారిలో, వారి హృదయములో నాటి దేవుని దివ్య ధర్మశాస్త్రమును అలవరచి అమలు పరచు రీతిగా నెహెమ్యా ప్రోత్సాహపరిచారో మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా అను మాట చాలా శ్రేష్టమైన మాట అయి ఉంటూ ఉన్నదండి. నెహెమ్యా అను పదం రెండు పదముల యొక్క సముదాయం. మొదటి పదం నాఖాం. నాఖాం అనగా సౌఖ్యము, నాఖాం అనగా నిమ్మలము, నాఖాం అనగా హాయి, సుఖము. నాఖాం యా, యా అనగా యెహోవా, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు. నాఖాం యా అనగా యెహోవా వలన నాకు ఆదరణ, యెహోవా వలన నాకు సౌఖ్యం, యెహోవా వలన నాకు నిమ్మలం. కాపర్ నహూం. కాపర్ అనగా ప్రదేశం, నాహూం అనగా నిమ్మలం, హాయి. కపర్నహూం అనగా నిమ్మలము గల ప్రదేశం, నిమ్మలము గల ఊరు, నెమ్మది గల ఊరు అని అర్థం. కాబట్టి నెహెమ్యా అనే మాట మనం మర్చిపోకుండా గుర్తుండాలి అంటే మీరు ఒక చిన్న పని చేయవచ్చు. ఆ పని నేను చేస్తాను, తర్వాత మీ చేత చేయిస్తాను. ఒకసారి ఈ మాట మనకు అర్థమయ్యేలాగున, మనకు గుర్తుండిపోయేలాగున మరి నేననే మాట మీరు కూడా నా వెంబడి అనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదేమనగా నే అమ్మయ్యా అనండి ఒకసారి. నే అమ్మయ్యా. నే అంటే నేను, అమ్మయ్యా అంటే నెమ్మది, ప్రశాంతత, సుఖం. కాబట్టి నెహెమ్యా అనే మాట గుర్తుండాలంటే నే అమ్మయ్యా, నేను యెహోవా చేత నిమ్మలత పొంది ఉన్నాను, నెమ్మది పొంది ఉన్నాను,
సుఖము పొంది ఉన్నాన్. కాబట్టి నెహెమ్యా ఇశ్రాయేలు జనులైన వారికి నెమ్మది కలిగించు నిమిత్తం వ్యాజ్యము చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలు జనులైన వారికి సౌఖ్యం కలిగించు నిమిత్తం ఆయన సమరం చేయవలసి వచ్చింది. కాబట్టి దైవజనులు దేవదాసయ్య గారు మన జనకులు చక్కగా పాటలో నెమ్మది గురించి తెలియచేస్తూ ఒక చరణం కట్టాడు. పాడుకొని మనం పాఠంలో ముందుకు వెళ్దాం. నెమ్మది గల ఏండ్లు నిజ సౌఖ్య కాలములు మాకి ఫలించు ఐశ్వర్యాధికము మోగలిగిన హృదయులమై వంద నమ్ములు రుణపాడి యునాము నీకు స్తుతియు మహిమయు నీకే క్షితి కిందివికి నీటి వితాతికి కర్తావై విరాయు మా దేవా. నెమ్మది కలగేండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మహి ఫలించు నైశ్వర్యములు ఇమ్ముగా కలిగిన మేము వేలాది వందనములు రుణపడి ఉన్నాము నీకు. కాబట్టి నెమ్మది, నిమ్మలం, సౌఖ్యం అదే నాకాం. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నెమ్మది లేని వారికి, సుఖము లేని వారికి, అలాగే సౌఖ్యము లేని వారికి, ఎందుకు సౌఖ్యము లేదు, సుఖము లేదు, నెమ్మది లేదు అనగా వారిలో నీతి లేదు, భక్తి లేదు, దేవుడు లేడు. నాకామ్యా, యెహోవాయే నాకు నెమ్మది ఇచ్చువారు, యెహోవాయే నాకు నిమ్మలత దయచేయువారు. కాబట్టి యెహోవాను కలిగి ఉండని వారికి నెమ్మది లేదు అని వాక్యము సెలవిస్తున్నది. ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. యెషయా 57:21. దుష్టులకు నెమ్మది ఉండదని, మరలా దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు నా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిచ్చుచున్నారు. యెహోవా సెలవిచ్చు మాట, నా దేవుడు సెలవిచ్చు మాట, దుష్టులకు నెమ్మది ఉండదు. అపోస్తుడైన పౌలు భక్తుడు రోమాపత్రిక 3వ అధ్యాయం 10 నుండి 18 వచనములు పఠించుకుందాం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారిరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కాబట్టి దుష్టులు ఎవరు, దేవునికి అయిష్టులు ఎవరు? పౌలు గారు చక్కగా సెలవిస్తూ ఉన్నారు. ఈ విషయాలు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. ఇట్టి దుష్టులకు నెమ్మది, నిమ్మలత, సౌఖ్యము ఉండదు. అందుచేత మనం ఏం చెయ్యాలి? నెమ్మది కలిగి ఉండుటకు, సౌఖ్యము కలిగి ఉండుటకు ఈ లోకములో మనం ఏం చెయ్యాలి?
పేతురు భక్తుడే పాత నిబంధన వాక్కులను మనకు జ్ఞాపకము చేసి తెలియచేస్తూ ఉన్నారు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనములు. మొదటి పేతురు 3:10-11. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినములు చూడగోరువాడు చెడు పలకకూడదు. పటపు అంటే పటం వంటి, ఉన్నది ఉన్నట్లుగా. పటం అంటే ఫోటో ఉన్నది ఉన్నట్లుగా మనకు చూపిస్తుంది. పటం అంటే ఫోటో కానిది, నకిలీ మాటలు, అలాగే కల్లబొల్లి మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకుంటే జీవము కలుగుతుంది, మంచి దినములు కలుగుతాయి. చదువమ్మా. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. సమాధానము కొరకు, నెమ్మది కొరకు వెతకి దానిని వెంటాడవలెను. ఇంకో విధంగా చెప్తే నెమ్మదిని వేటాడవలెను. నెమ్మది కొరకు మనం వేటాడాలా, ప్రాకులాడాల. అలాగున కీడు మాని మంచి చేసి సమాధానమును వెతికి సమాధానమును పట్టుకొనుటకు పరిగెత్తి వేటాడు వారికి సమాధానం కలుగుతుంది. మరి యొక్క ట్రాన్స్లేషన్ చదువుతున్నానండి. ERV బైబిల్లో లేఖనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. బతకాలని ఇష్టపడేవాడు, మంచి రోజులు చూడతలచిన వాడు తన నాలుక చెడు మాట్లాడకుండా చేసుకోవాలి. తన పెదాలు మోసాలు పలకకుండా కాపాడుకోవాలి. చెడు చేయటం మాని మంచి చేయాలి. శాంతిని కోరి సాధించాలి. శాంతిని కోరి చేరుకోవాలి, లేక శాంతిని కోరి సాధించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ నెహెమ్యా ఎవరు? మనం ఒక్కసారి చూద్దాం. తాను దేవుని నెమ్మది పొంది ఇశ్రాయేలు వారందరికీ నెమ్మది కలిగించు కారణభూతుడై ఉన్న నెహెమ్యా ఎవరు? మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా యొక్క సద్గుణములు. నెహెమ్యా ప్రార్థనాపరుడు, దేవునిపై ఆధారపడినవాడు. నెహెమ్యా ప్రార్థనాపరుడు, నెహెమ్యా దేవునిపై ఆధారపడినవాడు. వాక్యాలు నెహెమ్యా 1:4-11, నెహెమ్యా 2:4-5. రైట్. నెక్స్ట్, నెహెమ్యా దార్శనికుడు, విజనరీ, దివ్య దృష్టి, ఆత్మదృష్టి, భవిష్యత్ దృష్టి గల దర్శనపరుడు, దార్శనికుడు. భవిష్యత్ గురించిన దర్శనం, విజన్ కలిగిన వాడై ఉండి ఆ దర్శనానుసారముగా తన మార్గమును పయనింప చేసుకుని వ్యూహాత్మకంగా దేవుని కార్యములను ముందుకు నడిపించిన యోధుడు నెహెమ్యా భక్తుడు. నెహెమ్యా 2:11-16. దేవుని బిడ్డలారా, నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు పునర్నిర్మించు పనిలో చక్కగా వ్యూహాత్మకంగా తాను ఒక
ప్రణాళిక పూని ఆ ప్రణాళిక అనుసరించి జనులైన వారిని ప్రేరేపించి శిథిలమై ఉన్న శిథిలావస్థలో ఉన్న యెరూషలేము గోడలను తన అద్భుతమైన నాయకత్వ పటిమ బట్టి 52 రోజుల్లో ఆ పనిని సఫలీకృతము చేసిన యోధుడు నెహెమ్యా అన్నమాట అండి. దీనికి అనునిత్యం దేవుని సహాయం, దేవుని నడిపింపు తాను కోరుకొని, దేవుని నడిపింపును ప్రార్థన ద్వారా తాను అందుకొని, అట్టి నడిపింపుపై ఆధారపడి తాను నడిచి ఇశ్రాయేలు జనులైన వారు నడిపించిన వాడు నెహెమ్యా నాయకుడు. మూడవ సద్గుణం శత్రుత్వమును, వ్యతిరేకతను లేక వ్యతిరేకతను ఎదుర్కొనటములో ధైర్యవంతుడు మరియు నిర్భయుడు. శత్రువులను ఎదుర్కొనుటలో, వ్యతిరేకములను లేక వ్యతిరేకమును అణచివేయుటములో తాను వెనుకంచి వేయక ధైర్యవంతునిగా, నిర్భయునిగా, మొహమాటము లేని వానిగా తాను మాట్లాడుట, కార్యములు సాధించుట మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సన్బల్లట్, టోబియా, గేషేం అనే శత్రువులను నిర్ముఖమాటముగా ఎదిరించి వారిని జయించి దేవుని కార్యమును సాధించిన వాడు నెహెమ్యా నాయకుడు. రెఫరెన్స్ రాసుకోండి. నెహెమ్యా 4:7-9, నెహెమ్యా 6:2-4. నెక్స్ట్, నెహెమ్యా అంకిత భావం మరియు కృషి లేక కష్టపడి పని చేయు గుణం గలవాడు. అంకిత భావముతో తన్ను తాను దేవునికి సమర్పించుకొని తాను తలపెట్టిన కార్యమును తన సర్వ వాంఛ ఇష్ట సాధించి జయించిన వాడు నెహెమ్యా. అంకిత భావం మరియు సుఖము కోరక కష్టపడి పని చేయు సద్గుణం గలవాడు నెహెమ్యా. ఇందాక మనం చూసినట్లు అట్టి అంకిత భావముతో, విరామము లేని కృషితో, వాంఛా ఇష్ట ప్రయాసపడి తాను 52 రోజుల్లో యెరూషలేము గోడలు నిర్మించుట మనం చూస్తూ ఉన్నాం. రెఫరెన్స్ నెహెమ్యా 6:15-16. నెక్స్ట్, దేవుని ధర్మశాస్త్రం పట్ల నమ్మకత్వము మరియు ధర్మశాస్త్ర నెరవేర్పు పట్ల ఆసక్తి గలవాడు. దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చుడలో నమ్మకత్వం మరియు నెరవేర్పు పట్ల ఆసక్తి గలవాడు. రెఫరెన్స్ నెహెమ్యా 8:1-3, నెహెమ్యా 13:15-22. నెక్స్ట్, నెహెమ్యా ఒకవైపు రోషం, పట్టుదల, ధైర్యం కలిగిన వాడై ఉన్నప్పటికీ మరి ఒక వైపు పేదల పట్ల, దీనుల పట్ల, ధిక్కరింపబడిన వారి పట్ల, దరిద్రుల పట్ల దయాగుణం గలవాడు మరియు నీతిమంతుడు. పేదవారి పట్ల దాతృత్వం, దయాగుణం గలవాడు మరియు
నీతిమంతుడు. కాబట్టి అణచివేయబడుచున్న, అక్రమమునకు అన్యాయమునకు లోనవుచున్న దరిద్రులను, దీనులైన వారిని లేవనెత్తి బలపరచి వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయము తీర్చిన నాయకుడు నెహెమ్యా. రిఫరెన్స్ నెహెమ్యా 5:6-12. నెక్స్ట్, నెహెమ్యా చిత్తశుద్ధి మరియు నిస్వార్థత గలవాడు. చిత్తశుద్ధి, మంచి చిత్తశుద్ధి, మంచి చిత్తం, మంచి ఉద్దేశం, ఉద్దేశ శుద్ధి, చిత్తశుద్ధి మరియు నిస్వార్థత, స్వార్థము లేకుండా దేవుని కొరకు పనిచేసిన నిస్వార్థ నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14-19 నిస్వార్థ చిత్తశుద్ధి గల నాయకుడు నెహెమ్యా. ఈ నెహెమ్యా యొక్క విజయాలు, ఈ నెహెమ్యా యొక్క సత్ఫలితములు, ఇన్ని దివ్య గుణగణములు కలిగిన నెహెమ్యా ఏమి సాధించి ఒక గ్రంథమునే తన పేరు మీద బైబిల్ గ్రంథములో రచించుకున్న, తన పేరు మీద ఒక గ్రంథమునకే బైబిల్లో చోటు చేసుకున్న ఈ మహానాయకుడు ఏమి సాధించాడు, ఏం ఫలితం సాధించాడు? వాక్యం చూద్దాం. నెహెమ్యా సాధించిన సత్ ఫలితములు. నెంబర్ 1, యెరూషలేం గోడల పునర్నిర్మాణం. యెరూషలేం గోడలను తిరిగి పునర్నిర్మించి యెరూషలేం పట్టణమునకు, దేవాలయమునకు భద్రత కల్పించుటకు కారకుడయ్యాడు నెహెమ్యా భక్తుడు. రెండవది నెహెమ్యా 6:15 రిఫరెన్స్ రాసుకోండి. నెక్స్ట్, మతపరమైన మరియు సామాజిక పరమైన సంస్కరణ మరియు పునరుద్ధరణ. మతపరమైన మరియు సామాజిక పరమైన సంస్కరణ మరియు పునరుద్ధరణ. రిఫార్మేషన్, రిలీజియస్ రిస్టోరేషన్ అండ్ సోషల్ రిఫర్మేషన్. మతపరమైన పునరుద్ధరణ, అలాగే సామాజిక పరమైన సంస్కరణ కలిగించిన నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా 8:8-9. నెక్స్ట్, దేవుని నిబంధన పునర్స్థాపన. దేవుని వాగ్దాన నిబంధనను తిరిగి స్థాపించి దేవునితో కలిగిన ఒడంబడికను పునరుద్ధరించి ఇశ్రాయేలు జనులైన వారికిని దేవునికిని నిబంధనను సమకూర్చి నిబంధనను అమర్చిన నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 38వ వచనం. ఈవేళ మన ధ్యానాంశం 4వ సద్గుణం, 4వ సత్ఫలితం. అదేమనగా సబ్బాతు దిన స్థాపన, యాజకత్వ ఉద్యోగ శుద్ధీకరణ. సబ్బాతు దిన స్థాపన, యాజకత్వ ఉద్యోగ శుద్ధీకరణ. నెహెమ్యా 13:15. నెహెమ్యా 13,
15 నుండి 30. నెహెమ్యా నాయకుడవటానికి నెహెమ్యా పిల్లి లాంటోడు కాదు. నెహెమ్యా పులి లాంటి వాడు. నెహెమ్యా పిరికి గుండె గలవాడు కాదు గాని నెహెమ్యా సింహపు గుండె గలవాడు. నెహెమ్యా ఎలాగున పెద్దలైన వారిని నిలదీసి వారిని సరిచేసి వారి లోపాలు పరిహారము చేసి ఇశ్రాయేలు జనులైన వారికి భక్తి అభ్యసింపచేశాడు. ఒక వాక్యం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా 13:11. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. నంబర్ 1, నెహెమ్యా అధిపతులతో పోరాడి. నెహెమ్యా పోరాటము ద్వారా కార్యసాధన కలిగించుకున్నవాడు. పోరాటమును బట్టి కార్య సాఫల్యత అందుకున్నవాడు ఎవరండి? నెహెమ్యా. మరి యొక్క బైబిల్ ఇలా తెలియజేస్తూ ఉంది. ఈఆర్వి దేవుని మందిరాన్ని అలక్ష్యము చేసినందుకు అధిపతులను గద్దించి. మన బైబిల్ పోరాడి. ఈఆర్వి బైబిల్ అధిపతులను గద్దించి. మూడవది ఐఆర్వి బైబిల్. ఈఆర్వి చదివిన ఐఆర్వి బైబిల్లో చూస్తే మీరు దేవుని ఆలయం విషయంలో తగిన శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు అని నేను వాళ్ళని నిలదీశాను. పోరాడినవాడు నెహెమ్యా, గద్దించినవాడు నెహెమ్యా, నిలదీసినవాడు నెహెమ్యా, అలాగే గర్జించినవాడు నెహెమ్యా, పోరాడినవాడు నెహెమ్యా. చూసారా, నెహెమ్యా గురించి ఎన్ని విషయాలు చూసాం. నెహెమ్యా పిరికివాడు కాదు, కానీ నెహెమ్యా ధైర్యవంతుడు. నెంబర్ 1, పోరాడినవాడు, గద్దించినవాడు, నిలదీసినవాడు, అలాగే గర్జించినవాడు. గద్దించుట వేరు, గర్జించుట వేరు అని చూస్తూ ఉన్నాం. నేను బిడ్డలారా, దేవుని వాక్యం ధ్యానం చేస్తున్న మనం నెహెమ్యా గురించి దైవజనులు చక్కని పాట రాస్తూ ఉన్నారు. ఆ పాటను మనం పాడుకొని పాఠములో ముందుకు వెళ్దాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 67వ పాట, యేసు నామదారులు ఎంతో ధన్యులు, 17వ చరణం. 67 పాట చరణం 17. నెహెమ్యా వలెనే పడిపోయినవి నిలువబెట్టుదురు. నెహెమ్యా వలెనే పడిపోయినవి నిలువబెట్టుదురు. వారు నెహెమ్యా వలెనే ప్రజలను దిద్ది నెప్పుదురు బుద్ధి. వారు నెహెమ్యా వలె ప్రజలను దిద్ది నెప్పుదురు బుద్ధి. పల్లవి. యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు. వారు భాసురామై నాట్య స్థితిలో బ్రతుకాజూతురు. చూసారా, యేసు నామదారులు ధన్యులు. వారు బాసురమైనట్టి స్థితిలో, బాసురమైనట్టి అంటే ప్రకాశమానమైన, ప్రజ్వరిల్లే, ప్రకాశించే జీవితం కలిగి జీవింతురు. నెహెమ్యా ఎలాగు
ప్రకాశమానమైన జీవితం జీవించాడు అంటే తాను ప్రజలను దిద్ది వారికి ఏం నేర్పించారు? బుద్ధి. మీరు అనవచ్చు, ఈవేళ దిద్దటానికి ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించే రోజులు కాదు. ఈవేళ రోజులు ఎలాంటి రోజులు? భార్య భర్తను దిద్దలేదు, భర్త భార్యను దిద్దలేదు అని అలా పెట్టండి. తండ్రి కొడుకును దిద్దలేదు, తల్లి కూతురును దిద్దలేదు. నా చెప్పాపో అని రోజులు. అత్త కోడలను దిద్దలేదు, అసలు కోడలే అత్తను దిద్దటమే అసాధ్యం. కాబట్టి ఈవేళ దిద్దే రోజులు కాకపోయినా మనము మన వారమందరము బాసురమైనట్టు స్థితిలో, ప్రకాశమానమైన స్థితిలో జీవించాలి అంటే ఏం చేయక తప్పదు? దిద్దక తప్పదు, బుద్ధి నేర్పక తప్పదు. కాబట్టి విన్నా వినకపోయినా ఏం చేయటం తప్పదు? చెప్పండి, దిద్దక తప్పదు. ఉదయం లేచి మన మోకాలు మనం దిద్దుకుంటాం, మన తల వెంట్రుకలు మనం దిద్దుకుంటాం, మన బట్టలు మనం దిద్దుకుంటాం. వినండి, దిద్దుకోకుండా బయటకు వస్తే చూసిన వాళ్ళు ఏమంటారు? దిద్దుకొనని వీడు బుద్ధి లేనోడు అంటాడు. కాబట్టి మనల్ని మనం దిద్దుకొనుటకు అంత శ్రద్ధ చూపించే మనము మన వారిని కూడా ఏం చేయవలసిన వారమై ఉన్నాం? దిద్దవలసిన వారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నా, గమనించండి. దిద్దే నెహెమ్యా 10వ అధ్యాయములో అందరితో కొన్ని నిర్ణయాలు చేయిస్తాడు. అందరూ మేము అంగీకారం, మేము చేస్తాం, మేము అమలు చేస్తాం, అలాగూ జీవిస్తాం అంటారు నెహెమ్యా 10వ అధ్యాయములో. కానీ 13వ అధ్యాయం వచ్చేసరికే అంత గాలికి వెళ్ళిపోద్ది, అంత అతలాకుతలమైపోద్ది, అంత అస్తవ్యస్తమైపోద్ది. వినండి, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయానికి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మధ్యలో 2 ఉన్నాయి. కానీ ఈ 2 అధ్యాయాల మధ్య ఉన్న కాలమానం 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు దిద్ది బుద్ధి నేర్పే నెహెమ్యా, గద్దించే నెహెమ్యా, బుద్ధి చెప్పే నెహెమ్యా వారి మధ్య లేకపోయేటప్పటికే ఏమైపోయింది? అంత యథామామూల్. దేవుని బిడ్డలారా, ఈ 12 సంవత్సరముల కాలమానం ఎందుకు? కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 12 సంవత్సరాలు పర్షియా దేశపు రాజు యొద్దకు తన సుపరిచర్య చేయుటకు నెహెమ్యా వెళ్ళవలసి వస్తుందన్నమాట అండి. రాజ్య ఆస్థానములో తాను గవర్నర్ అంటారు ఇంగ్లీష్ భాషలో, నాయకునిగా, పాలకునిగా ఉండుటకు తాను మల్లటం బట్టి ఇశ్రాయేలు జనాంగములో ఏం ప్రవేశించింది? మరలా అపవిత్రత, నామకార్థ స్థితి, అవిధేయత, ఇవన్నీ చోటు చేసుకునుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 12 సంవత్సరాలలో ఆ దేశ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోవుట మనం గ్రహిస్తూ ఉన్నాం. మరి
10వ అధ్యాయములో వారు చేసిన తీర్మానాలు, 13వ అధ్యాయములో అవన్నీ ఉల్లంఘించి వేయుట, మరలా వారిని దిద్ది నెహెమ్యా వారిని బుద్ధి తట్టు మళ్లించి వారికి బుద్ధి నేర్పించి మళ్ళా సమాజమును పునరుద్ధరించుటకు మరలా నెహెమ్యా అష్ట కష్టాలు సోపాలు పడవలసి వచ్చిందన్నమాట అండి. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు, ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత, కొన్ని దినములు అంటే ఎన్ని దినాలంటే 12 సంవత్సరాలు అయిన తర్వాత రాజు యొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు మరలా వచ్చాన్. యెరూషలేం వీడి రాజు యొద్దకు వెళ్ళి రాజు యొద్ద కొన్ని దినాలు ఉండి మరలా నేను యెరూషలేమునకు వచ్చాన్ అంటారండి నెహెమ్యా. దేని బిడ్డలారా, ఇది మనం ఆలోచిస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు, చాలు నాకు డౌట్ వస్తుంది, 20వ నుండి 25వ నుందా? 20వ తేడా వచ్చేస్తుంది మళ్ళా. కాబట్టి 20వ సంవత్సరములో రాజు యుద్ధ నుంచి ఉంటాడు, 32వ సంవత్సరములో సెలవు పుచ్చుకొని మళ్ళా యెరూషలేం వెళ్తాడు. కాబట్టి 20వ 32వ 12 సంవత్సరాలు కాల వ్యవధి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క నెహెమ్యా 12 సంవత్సరాలు అనగా 433 BC క్రీస్తు పూర్వము 433 నుండి మరి క్రీస్తు పూర్వం మరి బీసీ వెనక్కి వెళ్తుంది కాబట్టి ఇంకోసారి చెప్తాను. క్రీస్తు పూర్వం 444 నుండి క్రీస్తు పూర్వం 433 వరకు అనగా సుమారు 12 సంవత్సరములు తాను ఇశ్రాయేలు జనులైన వారికి వేరుగా ఉండి పర్షియా దేశం అర్తహషస్త రాజు ఆస్థానములో తాను కొలువు తీరినట్లు వాక్యం బట్టి మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. దేని బిడ్డలారా, కొద్ది సమయం నెహెమ్యా వారితో కొన్ని ప్రమాణాలు చేయిస్తారు. ఆ ప్రమాణాలన్నీ వారు ఉల్లంఘిస్తారు. మరలా నెహెమ్యా 12 ఏళ్ల తర్వాత వచ్చి మరలా ప్రమాణము చేసి వారిని సరిచేసి తన గ్రంథం ముగిస్తారు. నేను బిడ్డలారా, దైవజనుడు రాసిన మరి ఒక కీర్తన పాడుకుందాం. 88వ కీర్తన 9వ చరణం 39వ చరణం 58:9-39. ఏ తీర్మానములు, ఏ నిర్ణయాలు, ఏ ఒడంబడికలు ఇశ్రాయేలు జనులైన వారు దేవుని యొద్ద చేసుకున్నారో మనం కొద్దిగా చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. పడండి. చెడుగు మాని మంచి పనులు చేయకున్న పాపమగును. చూసారా,
చెడుగు మాని మంచి పనులు చేయకున్న పాపమగును. చదువు పాడమ్మా. పడియో లేవకున్న గొప్ప పాపమగును పాపమగును. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. గమనించండి, పడి లేవకున్నా పాపమగును పాపమగును. గమనించండి, మనమందరం మానవులం, మనమందరం రక్త మాంసములు గలవారం. దేవుని వాక్యములో మనం చూస్తే భక్తులైన వారు పడిపోయినట్టున్నారా? లేదు. పడిపోయిన వారు మరలా ఏమయ్యాడు? లేచి నించున్నారు. నించున్నాక వారు మరలా పడిపోలేదు. దావీదు, మోషే, అబ్రహాం, ఇటువంటి భక్తులు మానవ రీత్యా పడిపోయాడు. పడిపోయి ఏం చేశారు? మరలా లేచాడు. లేచి మరలా వారేమవ్వలేదండి, పడిపోలా. కాబట్టి అదే గారు అంటారు, పడియు లేవకున్నా పాపమగును పాపమగును. పడిన మనం ఏమవ్వాలంటండి? తిరిగి లేవాల. లేవకపోతే అది పాపమవుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో నుండి ఎలాగున ఇశ్రాయేలీయులైన వారు ప్రమాణములు చేసుకున్నారు, మనం ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, నెహెమ్యా ఎదుట ఇశ్రాయేలీయులు చేసిన నిబంధనలు, దేవునితో వాళ్ళు చేసుకున్న ఒడంబడికలు. నెంబర్ 1, ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుము. దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమములు, కట్టడలు, విధులు, ఆజ్ఞలు, ఆచారములు మేము అనుసరిస్తాం, ఆచరిస్తాం. వాక్యం నెహెమ్యా 10:28. నెహెమ్యా 10:28. నెంబర్ 2, మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు వీయమునకు ఇయ్యమనియు. గమనించండి, మా అమ్మాయిల్ని ఊరు వారికి, పొరుగు వారికి, యూదేతరులకు ఇవ్వం. వారి అమ్మాయిలని మేము తెచ్చుకోం, వారి అమ్మాయిలని మేము పెళ్లి చేసుకోం. రెఫరెన్స్ నెహెమ్యా 10 వాక్యం 30. నెహెమ్యా 10:30వ వాక్యం. నెక్స్ట్, దేవుని విశ్రాంతి దినమును మేము పాటింతుము, మేము అనుసరింతుము. నెహెమ్యా 10:31. నెహెమ్యా 10:31. నెక్స్ట్, 7వ సంవత్సరములో అనగా ల్యాండ్ రెస్ట్ లేక సునాద సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుము అని. సునాద సంవత్సరములో బాకీలన్నీ ఏమైపోతాయండి? చెప్పండి, మాఫీ అయిపోతాయి. కాబట్టి ఎవరైనా కానీ రుణపడి ఉంటే
ఆ రుణము సునాద సంవత్సరమందు ఏం చేయవలసిన అవసరం లేదు, తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఏమైపోతాయి? బాకీలన్నీ తీరిపోతాయి, తాకట్టులన్నీ తీరిపోతాయి. ఎవరి ఆస్తి వారికి సంక్రమిస్తుంది, ఎవరి సొత్తు వారికి తిరిగి వస్తుంది. చూసారా? ఈవేళ ఎక్కడైనా సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఆవేళ దేవుడు చెప్పాడు సునాద సంవత్సరం. ఏమైపోతాయి అంటండి, ఒక అమ్మ డబ్బుల కోసం ఇల్లు ఇంకొక అమ్మకి అమ్మింది. సునాద సంవత్సరం మందు ఏమైపోద్ది? ఆ అమ్మ ఏం చేయాలా? ఈ ఇంటిని తిరిగి ఇచ్చేసేయాల. వినండి, దేవుని ఉద్దేశం ఏమనగా ఇశ్రాయేలీయులైన వారిలో ఎవరు కూడా పేదవారై ఉండకూడదు, ఎవరు కూడా దరిద్రులై ఉండకూడదు. ఏదో అవసరం వచ్చింది, ఉదాహరణకి ఏదో ఫీజు కట్టాలా, లేకపోతే అనూహ్య పరిణామాలు హాస్పిటల్ డబ్బులు కట్టాలా, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో ప్రమాదం కలిగింది, డబ్బులు అవసరం ఉంటాయి అనుకుందాం. ఎవరికి ఉండవు ఇబ్బందులు? ఎవరికైనా ఉంటాయి. ఎవరైనా ఇంకొకరి యొద్ద ఆశించుట ఈరోజు వాస్తవమే. మనందరికీ గవర్నమెంట్ మీరు ఇంట్లో డబ్బులు ప్రింటింగ్ చేసుకోండి, డబ్బులు వాడుకోండి అన్నారు అనుకోండి, ఇక దేశ పరిపాలన సాగుద్దా? సాగదు. అందుచేత ఒకరు ఉన్నవారు ఉంటారు, ఒకరు లేనివారు ఉంటారు. కాబట్టి ఏదో కారణాన ఏ ఫీజుల కోసమో, ఆసుపత్రి కోసమో, ఏ యాక్సిడెంటో, ఏదో కరువో కాటకమో జరిగిన వేళ ఒక అమ్మ ఇంకొక అమ్మ దగ్గర ఏం చేస్తుంది? అరువు తీసుకుంటుంది. కాబట్టి అరువు తీసుకున్న కారణాన జీవితాంతం ఏం చేయాలా? అరువు కడుతూనే ఉండాలి. ఇంకేముంటుంది తినటానికి? ఇంకా సంపాదించినంత ఎవరికి వెళ్ళిపోద్ది? అప్పులకి వెళ్ళిపోతాయి. ఇక ఏమో జీవితాంతం ఏమై ఉంటుంది? పెద్దానిలాగే ఉంటుంది అనుకుందాం. ఆమె ఏం చేస్తుంది? కొంత డబ్బు ఉండి డబ్బు ఆమెకు అవసరం లేదు, ఆమె అదృష్టం, ఆమెకేం ఖర్చులు లేవు. ఖర్చు లేని ఆమెకేమో డబ్బులు కూడబెడతాయి, లేక డబ్బులు సమకూడతాయి. ఇబ్బందులు ఉన్న వారికేమో కలకాలం ఇబ్బంది. అందుచేత న్యాయస్థుడైన దేవుడు, నీతిపరుడైన దేవుడు ఏం నిర్ణయించాడు? సునాద సంవత్సరం మందు ఆమె బాకీ మాఫీ అయిపోద్ది, ఆమె ఆస్తి తిరిగి ఆమెకు వస్తుంది. ఇంకా ఆమెకు బాకీలు ఉంటాయా? చెప్పండి, ఉండవు. ఇక ఆమె ఏం చేయొచ్చు? తన ఇల్లు తను ఉంచుకొని తన జీవనం తాను గడుపుకుంటూ ఇంకెవరికి కూడా చీటీ డబ్బులు అనండి, అప్పు డబ్బులు అనండి కట్టవలసిన అవసరం ఉందా? లేదు. ఈలాగున చిన్న ఉదాహరణ చెప్పా. ఇశ్రాయేలీయుల వారిలో ఇప్పుడు ఎవరుండరు? చెప్పండి ఒకసారి. పేదవారు ఉండరు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పద్ధతి మంచిగా ఉందా లేదా? చెప్పండి. ఎంతమంది మంచిగా ఉంది అంటారో ఒకసారి మీ కుడి చేతి చూపించండి. 7 ఏళ్లకు ఒకసారి బాకీలు ఏమైపోతాయి? ఎవరెవరికి ఇచ్చుకోలేదు కాబట్టి. మీ డబ్బు పుచ్చుకుంది ఎక్కడ? బయట. మరి ఎందుకు? ఒకరికొకరు మీ డబ్బులు ఇచ్చుకుంటే అమలు చేసుకోవచ్చు. ఇస్తారా ఎవరికన్నా మీ తోటి విశ్వాసకి? ఎవరు? అందుకే దేవుడు అంటాడు, సునాద సంవత్సరం ముందు నువ్వు అసూయపరుడవై ఉండి, కుళ్ళిబోతువై ఉండి నీ సహోదరుని నీవు శిక్షించి గద్దించితే దేవుడు ఊరుకోడు. ఎవరు తీర్పు తీరుస్తారా అంటే అండి? దేవుడే తీర్పు తీరుస్తారు. గమనించండి. కాబట్టి అందుకే అంటాం, ఏదో ఒక రోజు దేవుడు తీర్పు తీర్చుకొని ఉంటాడా అంటాం, కోపం వస్తాయి. కానీ మనమైతే మర్చిపోతాం. గమనించండి. 5వది,
దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము అర్పణలు ఇచ్చేదమని. దేవుని మందిరపు సేవ పరిచర్య నిమిత్తం ప్రతి సంవత్సరం అర్పణలు అర్పించదమని. నెహెమ్యా 10:32. నెహెమ్యా 10:32. నెక్స్ట్, సంవరింపబడిన రొట్టె విషయములోను నిత్య నైవేద్యం విషయములోను అలాగుననే అర్పించుటకు నిర్ణయించుకొంటిమి. మందిర అర్పణలు వేరు, రొట్టె విషయములో నిత్య నైవేద్య విషయములో అలాగుననే అర్పించుటకు నిర్ణయించుకొంటిమి. నెహెమ్యా 10:33. నెక్స్ట్, 7వ పాయింట్, దేవుని అర్పణల కొరకైన కట్టెలను దేవుని మందిరములో ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని తెచ్చెదము. మోషే ఆవేళ కట్టెలు కొట్టి దేవుని మందిరములో పెట్టాలి. ఈ కట్టెలు కొట్టడం, దేవుని మందిరములో అమర్చటం బహుశా కష్టం. ఎన్ని కట్టెలు కొడితే దేవుని మందిర పనికి సరిపోద్ది. అందుచేత వారు ఏం చేసుకునేవారంట? సీట్లు వేసుకునేవారంట. ఎవరి సీటీ మీద పేరు వస్తే వారు ఏం చేయాలంటండి? కట్టెలు కొట్టి నైవేద్యము అర్పించటకు, బలి అర్పించటకు, కట్టెలను పోగు చేయుటకు వారు చీట్లు వేసి ఎవరి పేరు మీద చీటీ వస్తుందో వారు అలాగూ చేయవలనని నిర్ణయించుకొంటిమి. నెహెమ్యా 10:34. నెంబర్ 8. ఇది చదివి ధ్యానం చేసుకొని మనం ముగించేసుకుందాం. భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రభువు మందిరమునకు తీసుకొని వచ్చునట్లు, భూమి యొక్క ప్రథమ ఫలమును, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు తీసుకొని వచ్చినట్లు. రిఫరెన్స్ నెహెమ్యా 10:35. వాక్యం ఉన్న మాటలే చెప్తున్నాను, మీకు నిర్వచిస్తున్నానంటే అన్నమాట. నేను వాక్యం ఉన్న మాటలే. నెక్స్ట్, తమ కుమారుల జ్యేష్ఠ పుత్రులను, పశువులలో తొలిచూలును దేవుని మందిరములో యాజకుల యొద్దకు తీసుకొని వచ్చునట్లు. రెఫరెన్స్ రాసుకుంటే మీకు బైబిల్లో కనబడుతుంది. నెహెమ్యా 10:36. నెక్స్ట్ 10, పిండిలోను ప్రథమ ఫలములను, వృక్షములలో ప్రథమ ఫలములను, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని దేవుని మందిర గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చెదము. వాక్యంలో మాటే, రిఫరెన్స్ రాసేసుకోండి. నెహెమ్యా 10:37, 11. లేవీయులకు ఆ 10వ వంతును తీసుకొని వచ్చుట. లేవీయులకు ఆ 10వ వంతును తీసుకొని తెచ్చి ఇచ్చుట. నెహెమ్యా 10:38. అన్నిటికంటే మిన్నగా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. ఇవి వారు చేసుకున్న తీర్మానములు, వారు చేసుకున్న నిర్ణయములు, దేవుని సమక్షములో వారు చేసుకున్న మొక్కుబడులు.
వీటిని ఎలాగూ పూర్తిగా తొంగలో తొక్కాడో, పూర్తిగా ఉల్లంఘించారో మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. మీరు మరలా వచ్చే పరిశుద్ధ దినానికి, ఆరాధన దినమునకు దేవుని యొద్దకు వచ్చే ముందు నెహెమ్యా 13వ అధ్యాయం మీరు ధ్యానం ఒకసారి చదువుకుంటే ఈ విషయాలు ఆ వేళ నేను వివరించడానికి వీలుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అర్థం చేసుకోవటానికి కూడా మీకు చక్కని అవకాశం దొరుకుతుంది. కాబట్టి అందరూ దేవుని బిడ్డలుగా, దేవుని వాక్య ధ్యానపరులుగా ఏం చేయాలి? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చదువుకొని రండి. ఇది మీకు హోంవర్క్. హోంవర్క్ చేయకపోతే మిమ్మల్ని ఏం చేయను, నేనేం చేయను మిమ్మల్ని. ఇది ఏ హోంవర్క్? గాడ్స్ హోంవర్క్, దేవుని హోంవర్క్. దేవుని హోంవర్క్ చేస్తే దేవుడే మీకు మార్కులు ఇస్తారు. కాబట్టి అలాగూ చేస్తే అది మీకు వీలవుతుంది, వాక్యం మీకు ధ్యానించడానికి నాకు వాళ్ళు కుదురుతుంది అని మనం చేస్తూ, నెహెమ్యా వలె మనము మన వారిని, మన ఇంటిని, మన సమాజమును దిద్ది, బుద్ధి నేర్పి, గద్దించి, గర్జించి, ఎదురాడి, వ్యాజ్యమాడి, జయించి దేవుని నిండైన దీవెనలు అందుకొనగల ధన్యత ప్రభు మనకు, మన వారందరికీ దయచేయును గాక. దయగల ప్రభు, కృపగల తండ్రి, నెహెమ్యా ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎలాగున నీ తట్టు, నీ మార్గము తట్టు ఇశ్రాయేలు ప్రజలైన వారిని తిరిగి నడిపించుటకు కారణాధారమయ్యాడు. అలాగున మేమందరము కూడా మా సమాజమునకు, మా గృహమునకు సంస్కరణకర్తలముగా, దిద్దుబాటు కారకులముగా రూపుదిద్దుమని ప్రార్థిస్తూ, మనవి చేస్తూ, అట్టి సింహపు గుండె, అట్టి వ్రతం, అట్టి తీర్మానం మాకును దయచేయమని దేవా, నీ వాక్యం అనుసరించి జీవించడం ద్వారా ధన్యులముగా, దేవమానవులముగా, ఫలభరితులముగా వర్ధులు భాగ్యం అనుగ్రహించుమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.